చాలామంది పేరెంట్స్ చెప్పేదేంటో తెలుసా? మా పిల్లలు మా మాట వినడం లేదని. అయితే ఈ ఈ 3 పద్ధతులను ఉపయోగించి మీ పిల్లలు మీ మాట వినేలాగా చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, మీరు వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళను కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకు నచ్చని విధంగా చెప్తే వాళ్ళు ఎప్పటికీ కనెక్ట్ అవ్వలేరు. సెకండ్ వన్, బీ క్లియర్ విత్ ఎక్స్పెక్టేషన్స్. నీ దగ్గర ఈ బిహేవియర్లో ఇది మిస్ అవుతుంది, ఒకసారి సరి చూసుకో అని చెప్పాలి. లేదా నువ్వు అంత బాగానే ఉంటావు కానీ అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంటావు, ఇది ఒక్కటి సరి చూసుకో అని చెప్పాలి. థర్డ్ వన్, మీరు వాళ్ళకి కమెంట్స్ ఇవ్వకండి, చాయిస్ ఇవ్వండి. హోంవర్క్ చేసిన తర్వాత ఫుడ్ తింటావా, లేదా ఫుడ్ తిన్న తర్వాత హోంవర్క్ చేస్తావా? ఆడుకున్న తర్వాత ఫుడ్ తింటావా, ఫుడ్ తిన్న తర్వాత ఆడుకుంటావా అంటూ వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళను మార్చేలాగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.